నమస్తే, వెల్కమ్ టు ఎస్ న్యూస్. నేను మౌనిక. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కొల్లిపర మండలం అన్నవరంలో గడప గడపకు మన ప్రభుత్వం. గ్రామంలో 3వ రోజు కొనసాగిన ఎమ్మెల్యే శివకుమార్ పర్యటన. కొలకలూరులో తీవ్ర ఆందోళనకర పరిస్థితులు. వరుసగా తీవ్ర అస్వస్థతకు గురవుతున్న పిల్లలు, పెద్దలు. వాంతులు, విరేచనాలతో 14 ఏళ్ల బాలిక మృతి. ఆసుపత్రిలో మరికొందరికి చికిత్స. విద్యా వ్యవస్థలో విప్లవాత్మకమైన మార్పులను తెచ్చిన ఘనత ముఖ్యమంత్రి జగన్దే అన్న ఎమ్మెల్యే శివకుమార్. కోగంటి శివయ్య హైస్కూల్లో 1,60,00,000 రూపాయలతో 14 అదనపు తరగతి గదులకు శంకుస్థాపన. పర్యావరణానికి హాని కలిగించే ప్లాస్టిక్ వాడకం పూర్తిగా నిషేధం. శుక్రవారం నుండి అమల్లోకి రానున్న కఠిన ఆంక్షలు. అంధకారంలో వెస్ట్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం. కరెంటు బిల్లులు చెల్లించకపోవడంతో విద్యుత్ సరఫరా నిలిపివేత. దేశంలో ఎక్కడా లేని విధంగా విద్యా వ్యవస్థలో విప్లవాత్మకమైన మార్పులను మన రాష్ట్రంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తీసుకువచ్చారని ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ పేర్కొన్నారు. కేఎస్ఎం హైస్కూల్లో 2వ విడత నాడు నేడులో భాగంగా అదనపు తరగతి గదుల నిర్మాణానికి ఎమ్మెల్యే చేతుల మీదుగా శంకుస్థాపన చేశారు. స్థానిక చెంచుపేటలోని కోగంటి శివయ్య హైస్కూల్లో అదనపు తరగతి గదుల నిర్మాణానికి గురువారం ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ చేతుల మీదుగా శంకుస్థాపన చేశారు. నాడు నేడు 2వ విడతలో 1.60 కోట్ల రూపాయలతో స్కూల్లో 14 అదనపు తరగతి గదులను నిర్మించనున్నారు. ఈ సందర్భంగా ఉదయం జరిగిన శంకుస్థాపన కార్యక్రమంలో ఎమ్మెల్యే శివకుమార్ పాల్గొని భూమి పూజ చేశారు. అదనపు తరగతి గదుల నిర్మాణ వివరాలను తెలుసుకుని వాటిని పరిశీలించారు. వీలైనంత త్వరలో పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శివకుమార్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విద్యా వ్యవస్థలో సమూల మార్పుల కోసం ప్రవేశపెట్టిన నాడు నేడు పథకం, సచివాలయ వాలంటరీ వ్యవస్థల ద్వారా సంక్షేమ పథకాలను ప్రజలకు చేరవేస్తున్న తీరును భారత ప్రధాని నరేంద్ర మోడీనే కాక ప్రపంచ దేశాలు కూడా మెచ్చుకుంటున్నాయని అన్నారు. పేద మధ్యతరగతి వర్గాలకు చెందిన విద్యార్థులకు కార్పొరేట్ విద్యను అందించాలనే ఉద్దేశంతోనే నాడు నేడు ద్వారా విద్యా వ్యవస్థలో సమూలమైన మార్పులను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీసుకురావడం జరిగిందని చెప్పారు. మన తెనాలి మున్సిపాలిటీలో పెద్ద స్కూల్లో ఒక స్కూల్ అయిన ఈ స్కూల్లో ఈరోజు నాడు నేడు కింద 1,60,00,000 రూపాయలతో సుమారు 14 రూమ్లు, క్లాస్ రూమ్స్ని ఆ బిల్డింగ్ నిర్మాణం కోసం శంకుస్థాపన చేయడం జరిగింది. సో ఆల్రెడీ ఈ స్కూల్కి ఫస్ట్ ఫేజ్లో 35,00,000 రూపాయలతో అంటే క్లాస్ రూమ్లో పిల్లలకి బెంచెస్ కానీ అలాగే మినరల్ వాటర్ ప్లాంట్ కానీ వీటన్నిటిని ఇవ్వటం జరిగింది. ఈరోజు మళ్ళీ 1,68,00,000 రూపాయలతో బిల్డింగ్ని శంకుస్థాపన చేయడం జరిగింది. ఇది కాక నేను యాజ్ ఏ ఎమ్మెల్యేగా నా ఇంట్రెస్ట్తో అంటే ముఖ్యమంత్రి గారు నాడు నేడు కార్యక్రమాన్ని తీసుకోబోయే ముందే 14th ఫైనాన్స్ కింద ఉన్న మున్సిపాలిటీ డబ్బులతో స్కూల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం ఆ రోజు వెచ్చించడం జరిగింది. సో ఈరోజు ప్రభుత్వం పేద పిల్లలు, మధ్యతరగతి పిల్లలు ఎక్కడైతే ఆర్థిక ఇబ్బందులతో ప్రైవేట్ పాఠశాలలో అత్యధిక ఫీజులు వెచ్చించి వాళ్ళ చదువుని చదువుకోలేకపోతున్నారో వాళ్ళ కోసం నాణ్యమైన విద్య కోసం ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు విద్య మీద, ఆరోగ్యం మీద తీసుకొచ్చిన సంస్కరణలో యావత్ దేశం ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతున్న విద్యా వ్యవస్థను కానీ, వైద్య వ్యవస్థను కానీ, వాలంటరీ వ్యవస్థను కానీ, సచివాలయ వ్యవస్థను కానీ దేశానికి, ప్రపంచానికి ఆదర్శంగా ఉంది అని చెప్పగలుగుతున్నారంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏ రకంగా పనిచేస్తుందో మనం ఒకసారి ఆలోచించుకో. ఈరోజు తెనాలి మున్సిపాలిటీకి సంబంధించి మున్సిపల్ పురపాలక సంఘంలో ఉన్న విద్యార్థులందరికీ ఈ నాణ్యమైన విద్యను అందించే దానికోసం చేస్తున్న గొప్ప కార్యక్రమం. మానస కూడా వెల్ ఎడ్యుకేటెడ్ పర్సన్. సో డెఫినెట్గా ఆ విద్యా వ్యవస్థ మీద తన వార్డులో ఉన్న మంచి స్కూల్ని అలాగే ఈ ప్రాంతంలో ఉన్న వైఎస్ఆర్ పార్టీ నాయకులు అందరూ కలిసి ఈ స్కూల్కి ఈ ప్రాంతంలో ఉన్న పిల్లలకి మంచి స్ట్రెంత్తో ఉండే విధంగా వస్తుంది.
కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ఎం జశ్వంతరావు, ఎంఈఓ మేకల లక్ష్మీనారాయణ, మున్సిపల్ ఇంజనీర్ నాగమల్లేశ్వరరావు, మున్సిపల్ వైస్ చైర్మన్ గుంటూరు కోటేశ్వరరావు, కౌన్సిలర్ జి మానసారెడ్డి, నాయకులు కెవి కృష్ణారెడ్డి, చుండూరు వెంకటేశ్వరరావు, చుక్క ఆనంద్ బాబు, రావి శ్రీనివాసరావు, నాగసరపు కృష్ణ, కటారి హరీష్, ప్రధానోపాధ్యాయుడు రాజారెడ్డి, ఉపాధ్యాయులు దర్శి సువర్ణరావు తదితరులు పాల్గొన్నారు. గదుల్ని ప్రారంభించుకోవడం జరుగుతుంది. ఇప్పటికే స్కూల్ మ్యాపింగ్ కూడా చేయడం జరిగింది. 3-4 తరగతులు ఈ సంవత్సరం నుంచే ఈ పాఠశాలలో చదవడం జరుగుతుంది. దీంతోపాటు అదనంగా సిబిఎస్ఈ రావడం జరిగింది. ఈ పాఠశాలకి మన టౌన్లో ఎన్ఎస్ఎస్ఎం పాఠశాలకి కేఎస్ఎం స్కూల్ రెండింటికి కూడా సిబిఎస్ఈ సిలబస్ రావడం జరిగింది. ఇప్పటికే మరి జేవికే కిట్స్ సంబంధించి కూడా మరి జూలై 5వ తారీఖు నాటికే కిట్లు కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈ సంవత్సరం ప్రత్యేకంగా స్పోర్ట్స్ డ్రెస్ కానివ్వండి, స్పోర్ట్స్ షూ కానివ్వండి ప్రత్యేకంగా ఇవ్వడం జరుగుతుంది. యూనిఫామ్ కానివ్వండి, బ్యాగులు కానివ్వండి అన్నీ ఇప్పటికే మండల పాయింట్కి వస్తున్నాయి. అవి మొత్తం కూడా పిల్లవాడు బడిలోకి వచ్చిన వెంటనే జూలై 5వ తారీఖు నాటికే మరి పూర్తిగా ఇవ్వడం అనేది జరుగుతుంది. కాబట్టి ఇదంతా గమనించి మీరు ప్రైవేట్ పాఠశాలల కంటే కూడా ప్రభుత్వ పాఠశాలలో మీ పిల్లలను చేర్చినట్లయితే మరి మంచి చదువు రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి దీన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా. ఇవాళ చెంచుపేట కేఎస్ఎం హై స్కూల్లో నాడు నేడు ఫేజ్ 2 పథకం భాగంగా గవర్నమెంట్ 14 క్లాస్ రూమ్ శాంక్షన్ చేయడం జరుగుతుంది. దానికి సంబంధించి ఇవాళ వర్క్ స్టార్ట్ చేయబోతున్నారు. సో యాజ్ అ వార్డ్ మెంబర్ ఈ వర్క్ జరిగేటప్పుడు ఎట్లాంటి అవసరమైనా త్వరగా స్పీడప్ అయ్యేలాగా దగ్గరుండి చూసుకుంటా నేను. అట్లానే మనం నాడు నేడు ఫేజ్ 1లో చూస్తే ఒక గుడ్ హైజీన్ కోసం స్కూల్లో పిల్లల కోసం టాయిలెట్స్, నెక్స్ట్ మినరల్ వాటర్ తాగడానికి కోసము ఆర్ఓ ప్లాంట్ ఇన్స్టలేషన్ చేశారు. నెక్స్ట్ పిల్లలకి క్లాస్ రూమ్ ఇంటర్నేషనల్ లెవెల్లో ఉండాలని చెప్పి నాడు నేడు ఫేజ్ 1లో మనకి క్లాస్ రూమ్ కూడా అట్లా ఇవ్వటం జరిగింది. సో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎడ్యుకేషన్కి ఇంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారు కాబట్టి డెఫినెట్గా ఈ ఆపర్చునిటీ ప్రతి ఒక్క స్టూడెంట్ దగ్గరుండి యూటిలైజ్ చేసుకొని మంచి ర్యాంక్ తీసుకురావాలని చెప్పి కోరుకుంటున్నాను. తెనాలి శాఖ గ్రంథాలయంలో వేసవి శిక్షణా శిబిరాలు గురువారంతో ముగిశాయి. 45 రోజుల పాటు జరిగిన శిక్షణా శిబిరంలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతులు అందించారు. స్థానిక నెహ్రూ రోడ్లోని శాఖ గ్రంథాలయంలో గత 45 రోజులుగా విద్యార్థులకు నిర్వహించిన వేసవి శిక్షణా శిబిరాలు గురువారంతో ముగిశాయి. ఈ సందర్భంగా గ్రంథాలయంలో ఉదయం ఏర్పాటు చేసిన ముగింపు కార్యక్రమంలో పలువురు ప్రముఖులు పాల్గొని శిక్షణా శిబిరంలో పాల్గొన్న విద్యార్థులను అభినందించారు. మే 17వ తేదీన శిక్షణా శిబిరం ప్రారంభించి నేటి వరకు విద్యార్థులకు చిత్రలేఖనం, వ్యాసరచన, పాటల పోటీలు వంటి వాటిలో శిక్షణ ఇచ్చారు. ఆయా పోటీల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులను అభినందించారు. 45 రోజుల పాటు శిబిరాన్ని విజయవంతంగా నిర్వహించిన గ్రంథాలయ అధికారిని కె ఝాన్సీ లక్ష్మిని ఘనంగా సత్కరించి అభినందనలు తెలియజేశారు. కార్యక్రమంలో బొల్లిముంత కృష్ణ, అయినాల మల్లేశ్వరరావు, ఎం రఘునాథరావు, హకీం జానీ, ఆళ్ల నాగేశ్వరరావు, జయశేఖర్, రాయపాటి శివనాగేశ్వరరావు, షేక్ అహ్మద్ హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు అన్ని జిల్లా గ్రంథాలయ సంస్థల్లో 13 జిల్లాల్లోనూ వేసవి శిక్షణా తరగతులని ప్రారంభించారు. మే 17 నుంచి జూన్ 30వ తేదీ వరకు అనగా 45 రోజులు మా శాఖా గ్రంథాలయాలలో వేసవి శిక్షణా తరగతులను నిర్వహించడం జరిగింది. ఈ వేసవి శిక్షణా తరగతుల్లో పిల్లలకు చిత్రలేఖనము, కథలు చదవడము, కథలు చెప్పడము, పాటలు పాడించడము మొదలగున్నవి అన్నీ ఇక్కడ మేము నేర్పించాము. అలాగే అనేక పోటీలు నిర్వహించినాము. ఆ పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకి ఇక్కడ బహుమతి ప్రదానం చేయడం జరిగింది. తెనాలి శాఖా గ్రంథాల నుంచి నేను బదిలీ అయి గుంటూరు ఇటీవలే వెళ్ళి ఉన్నాను. నాకు తెనాలిని వదిలిపెట్టి వెళ్ళాలంటే చాలా బాధగానే ఉంది. కానీ ఉద్యోగ ధర్మంలో అదొకటి కాబట్టి నేను రేపటి నుంచి గుంటూరు వెళ్ళిపోతున్నాను. ఇన్ని రోజులు నన్ను తెనాలిలో ఆదరించినందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. కొల్లిపర మండలం అనవరంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం గురువారంతో ముగిసింది. ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ గ్రామంలో పర్యటిస్తూ స్థానిక ప్రజల సమస్యలు తెలుసుకుంటూ పర్యటన చేపట్టారు. తెనాలి నియోజకవర్గంలో ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ చేపట్టిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమానికి ప్రజల నుండి మంచి స్పందన లభిస్తోంది. కార్యక్రమంలో భాగంగా గురువారం సాయంత్రం కొల్లిపర మండల పరిధిలోని అన్నవరంలో 3వ రోజు ఎమ్మెల్యే పర్యటించారు. గ్రామంలోని గౌడ కాలనీలో సాయంత్రం నుండి ఎమ్మెల్యే పర్యటిస్తూ గడప గడపకు వెళ్లి స్థానిక ప్రజలతో మాట్లాడారు. ప్రభుత్వం ద్వారా 3 ఏళ్లలో అందించిన సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు. తమతో మాట్లాడేందుకు తమ ఇంటికి వస్తున్న ఎమ్మెల్యే శివకుమార్ కు స్థానిక ప్రజలు ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా వారు సూచించిన సమస్యలను ఆయన నమోదు చేసుకుని వాటి పరిష్కారానికి హామీ ఇచ్చారు. కట్టిమంటావు పెన్షన్ వస్తుందిగా? పెన్షన్ 18,750 కూడా పడిందిగా? అది 45 ఏళ్ళ డబ్బులు పడ్డాయి నీకు పడ్డాయిగా
పడ్డాయి సార్, నేనే తీసుకొచ్చి నువ్వు తీసుకొచ్చి ఇచ్చావా? పడ్డాయి. 18,750 వచ్చినాయా? తీసుకొచ్చి ఇచ్చాడా? ఆ ఇంటి స్థలానికి ఇక ఏం కట్టుకుంటాకి ఏం లేదు సార్. ఏమికి వీళ్ళు ఇదేమో అన్నదమ్ముల భాగాలు, ఇక ఈమె ఏదో నామకరణానికి ఉండటం వారికి. ఎక్కడ వచ్చింది స్థలం? అక్కడ వచ్చింది సార్, అవుట్ సైడ్ వచ్చింది. కాబట్టి ఈయన దగ్గర మనీ ఏం లేవు కట్టుకోవడానికి. కట్టిస్తే కట్టుకొని ఉంటాను. పెట్టేస్తానులే. ఏ ఇంట్లో ఎంత మేర సంక్షేమం అందించింది లబ్ధిదారులకు ఎమ్మెల్యే స్వయంగా తెలియజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శివకుమార్ మాట్లాడుతూ గత 3 ఏళ్ల వైసీపీ పాలనలో కుల మతాలు పార్టీలకు అతీతంగా సంక్షేమ పథకాలు అందించడం జరిగిందని తెలిపారు. ఎన్నికల మేనిఫెస్టోలో 100% హామీలు అమలు పరుస్తున్న ఘనత ముఖ్యమంత్రిదేనని చెప్పారు. పాదయాత్రలో ఏదైతే హామీ ఇచ్చారో ఇచ్చిన మాటకు కట్టుబడి 3వ ఏడాది కూడా అమ్మఒడి పథకం ద్వారా తల్లుల ఖాతాల్లో నగదు జమ చేసినట్టు తెలిపారు. విద్యార్థుల భవిష్యత్కు ప్రభుత్వం ద్వారా భరోసా కల్పిస్తున్నామని తెలిపారు. గడప గడపకి మన ప్రభుత్వంలో భాగంగా అన్నవరం గౌడపాలెంలో 2వ రోజు ఈ కార్యక్రమం జరుగుతూ ఉన్న సందర్భం. టోటల్గా ఈ గ్రామంలో ఉన్న 962 హౌసెస్ తిరుగుతూ ఉన్న సందర్భం. ఈ గ్రామం బాగా రైతాంగం, మరి ముఖ్యంగా కూరగాయలు బాగా పండించే గ్రామం కాబట్టి ఈ గ్రామంలో మౌలిక వసతులు కల్పించేదంట, అంటే రోడ్స్ కానీ, అలాగే ముఖ్యంగా గ్రామంలో రోడ్లేమో బాగా డౌన్లో ఉంటాం, అలాగే కట్టేమో ఎత్తుకుంటాం వలన ఇటు వర్షానికి కానీ, అలాగే చిన్న చిన్న వరదలు ఇలాంటివి వచ్చినప్పుడు కానీ గ్రామం నీళ్ళల్లో బాగా రోడ్ల మీద మురుకు చేరటం అనేది ఎక్కువగా చూడటం గమనించాం. సో దీన్ని అన్నిటినీ సొల్యూషన్ చేయాలనే నేను శాసనసభ్యుడైన దగ్గర నుంచి గ్రామానికి సంబంధించి సుమారు 60 లక్షల రూపాయల వరకు వివిధ గ్రాంట్స్ రూపంలో పెడితే ఈ రోజుకి యాజ్ ఆన్ టుడే ఇవాళకి 21 లక్ష వర్క్స్ కంప్లీట్ అయ్యటం జరిగింది. సుమారు 55,67,000 రూపాయల వర్క్స్ నిర్మాణంలో ఉన్నాయి. ఇంకా ప్రారంభించని సుమారు 35 లక్షల దాకా ఉన్నాయి. ముఖ్యంగా ఈ గ్రామంలో డ్రైన్స్ లేకపోవటం అనేది బాగా గమనించాం. సో డ్రైన్స్ని, రోడ్స్కి ఈ గ్రామానికి సంబంధించి ప్రత్యేక దృష్టి పెట్టి ఈరోజు ప్రజలు ఏదైతే గ్రీవెన్స్ ఇచ్చారో, ప్రజలు ఇవ్వటమే కాదు, మేము కూడా ఇక్కడ ఉన్న ఈ గడప గడప మన ప్రభుత్వం కార్యక్రమంలో మేము కేవలం సంక్షేమం ఇచ్చాం, ప్రతి ఇంటో పెన్షన్ ఇస్తున్నాం, చేయూత ఇస్తున్నాం, ఆసరా ఇస్తున్నాం, చేయూత ఇచ్చాం, లేకపోతే విద్యా దీవెన ఇచ్చాం. అది ఎంత ముఖ్యమో అట్ ది సేమ్ టైం గ్రామంలో మౌలిక వసతులు కల్పించేదానికి కూడా ఆ గ్రీవియన్స్ని వాటన్నిటిని కూడా రాబోయే 6 నెలల్లో ఫిల్ఫిల్ చేసే కార్యక్రమే ఈ కార్యక్రమం యొక్క ఉద్దేశం. సో గడప గడప మన ప్రభుత్వం తిరిగిన ప్రతి గ్రామంలో ప్రజలు ఏమైతే సమస్యలు చెప్పారో, మౌలిక సదుపాయాల గురించి కానీ, సంక్షేమం గురించి కానీ, ఎనీ గ్రీవెన్స్ వాళ్ళు చెప్పిన ప్రతి గ్రీవెన్స్ని మేము నోట్ చేసుకొని దాని మీద ప్లాన్ ఆఫ్ యాక్షన్ చేసి రాబోయే 6 నెలలు కంప్లీట్ చేసేవారికి, ఆ కంప్లీట్ చేసేది నియోజకవర్గ శాసనసభ్యుడిగా నా పరిధిలోది, మండల పరిధిలోది. ఈ 2 కాదు అంటే శాసనసభ్యుడిగా సీఎం ఆఫీస్కి డైరెక్ట్గా మా సెల్స్ నుంచే పంపుతున్నాను. ఎందుకు నేను ఇది చూస్తూ ఉన్నా అంటే అంత ప్రయారిటీ ఇస్తున్నాం ఈ ప్రోగ్రాంకి. దేనికి అంటే ప్రజలకి మెరుగైన సౌకర్యాలు కల్పించే దాంట్లో కోసం. మరి ఇంత పెద్ద ఎత్తున సంక్షేమం నిజంగా ఇది మాత్రం నేను డెఫినెట్గా గుండె మీద చేసుకొని చెప్పగలను. ఈ 3 సంవత్సరాల్లో వైఎస్ఆర్ పార్టీ వచ్చినాక 8,61,00,000 సంక్షేమాన్ని ఈ 3 సంవత్సరాల్లో గ్రామంలో ఇచ్చాం. ప్రతి ఇంట్లో ఆల్మోస్ట్ 86% గ్రామంలో ప్రతి ఇంట్లో సంక్షేమం వెళ్తూ ఉంది. సో సంక్షేమ ఫలాలు అందుకున్న వాళ్ళు ఎంతో సాటిస్ఫాక్టరీగా ఉన్నారు, వాళ్ళు ఎంతో సంతోషంగా ఉన్నారు. అట్ ది సేమ్ టైం మౌలిక సదుపాయాలు కూడా రాబోయే రోజుల్లో చేస్తామని చెప్పి సందర్భంగా మనం చేస్తాం. కార్యక్రమంలో ఎంపీపీ భీమవరపు పద్మావతి, సర్పంచ్ తాత శ్రీలక్ష్మి, ఎంపీటీసీ తూమాటి భీమారాణి, కీసర శ్రీలత, ఆరిగ చంద్రారెడ్డి, బొమ్ము శ్రీనివాసరెడ్డి, నీలా శేఖర్, తాత శ్రీనివాసరావు, నీలం శ్రీనివాసరావు, స్థానిక నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు. గడప గడపకి తిరిగే దాంట్లో ఏ ఊరు వెళ్ళినా కానీ నాయకుల కన్నా కార్యకర్తల్లో ఎక్కువ ఉత్సాహం కనిపిస్తూ ఉంది. ఇదేవే కంటిన్యూస్గా కనుకుంటే ఈసారి పోయినసారిగా లా కాకుండా 150 కాకుండా ఎక్కువ వచ్చేదానికి కూడా ఛాన్స్ కనిపిస్తూ ఉంది. చాలా ఎక్సలెంట్గా నడుస్తుంది ప్రోగ్రామ్ అయితే. కానీ చేయటం వల్ల చాలా విషయాలు, చాలా రకరకాలైనటువంటి సమస్యలు అన్నీ తెలుస్తూ ఉన్నాయి. వీటిని పరిష్కారం ఏం చేయాలనేది కూడా కొన్ని అయితే ఇప్పటికిప్పుడే అధికారులతో చెప్పి ఒక రోజులోనే అయిపోతా ఉన్నాయి. ఇప్పుడు ఏదైనా ఉంటే ఒక 20 రోజులు 10 రోజుల్లో మిగతా కూడా ఈ రోడ్లు ఇట్టంటే ఒక రోజులో వేయలేం కాబట్టి 10-20 రోజుల్లో ఈ సమస్య పరిష్కారం అయ్యేదానికి కూడా ప్రయత్నం చేస్తా ఉన్నాం. చాలా బాగుంది. ఇసుక అని లేకుండా ప్రతి ఇంటికి వెళ్ళి వాళ్ళ సమస్యలు తెలుసుకుంటూ ఏ సమస్య ఉన్నా
అది అయ్యే వరకు అక్కడ ఉండి మాట్లాడటం చాలా గొప్ప విషయం. అది ఊర్లు తిరగడం అంటే మామూలు విషయం కాదు. గడప గడపకు అది ఎంతో గొప్ప కార్యం అన్నమాట. ఇది అట్లా జరుగుతుంది. దేశీయ అతిపెద్ద బ్యాంకింగ్ సంస్థ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గురువారం తన ఖాతాదారులకు చుక్కలు చూపించింది. మధ్యాహ్నం నుండి ఒక్కసారిగా ఎస్బీఐ సేవల్లో అంతరాయం ఏర్పడడంతో ఖాతాదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. దేశవ్యాప్తంగా ఎస్బీఐ సేవలకు గురువారం అంతరాయం ఏర్పడింది. మధ్యాహ్నం నుంచి ఎస్బీఐ సేవలు ఒక్కసారిగా స్తంభించాయి. ఉన్నట్టుండి బ్యాంక్ సేవలు నిలిచిపోవడంతో ఖాతాదారులు ఆందోళనకు గురయ్యారు. ఆన్లైన్ యూజర్లు కూడా తీవ్ర ఇబ్బందులు పడ్డారు. మధ్యాహ్నం నుండి ఆన్లైన్ బ్యాంకింగ్, ఫండ్ ట్రాన్స్ఫర్, యూపీఐ విషయంలో సమస్యలు ఎదురయ్యాయి. ఇటు ఆన్లైన్ సేవలతో పాటు ఏటీఎం కేంద్రాల్లో నగదు ఉపసంహరణలు కూడా స్తంభించిపోయాయి. మధ్యాహ్నం 2 గంటల నుంచి ఈ విధంగా సమస్య తలెత్తింది. అయితే సేవల పునరుద్ధరణపై ఎస్బీఐ సాయంత్రం వరకు స్పందించలేదు. రాత్రి 7 గంటల తర్వాత సేవలు పునరుద్ధరిస్తామని ప్రకటించింది. అలాగే యూజర్లు యోనో యాప్ తెరపడానికి ప్రయత్నించినప్పుడు మెయింటెనెన్స్ కారణంగా సేవలకు అంతరాయం ఏర్పడుతున్నట్టు ఓ మెసేజ్ మాత్రం దర్శనమిచ్చింది. నెలాఖరులో జీతాలు పడే వేళ సేవల్లో అంతరాయం తలెత్తడంపై ఖాతాదారులు ఆందోళన వ్యక్తం చేశారు. అకౌంట్లలో బ్యాలెన్స్ చెక్ చేసుకునే వీలు కూడా లేకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. అయితే మధ్యాహ్నం నుండి నిలిచిపోయిన ఎస్బీఐ సేవలు సాయంత్రం 6:30 తర్వాత అందుబాటులోకి వచ్చాయి. ఏటీఎంలో డబ్బులు తీసుకుందామని వస్తే డబ్బులు రావడం లేదు, ఆఫ్లైన్ వస్తూ ఉంది. దాదాపు తెనాలిపట్నంలో 10 ఏటీఎం మిషన్ల దగ్గరికి వెళ్ళి మేము చూసాము. ఎక్కడ కూడా ఆఫ్లైన్ వస్తుంది, ఎక్కడ కూడా డబ్బులు రావట్లేదు, డబ్బులు వేయడానికి కూడా సాధ్యపడతలేదు. బ్యాంకు వాళ్ళని హైర్ అఫీషియల్స్ని ఇక్కడ ఉన్నటువంటి బ్యాంకు హైర్ అఫీషియల్స్ని అడిగితే ఇది యూనివర్సల్ ప్రాబ్లము, ఇది టైం పడుతుందని చెప్పేసి అని అంటున్నారు. మరి ఎప్పటికి వస్తుందో ఏమో తెలియట్లేదు. మరి నెల చివరిలో ఈ ప్రాబ్లం రావడం చాలా దురదృష్టకరం. మధ్యాహ్నం 2 కాడి నుంచి ఏటీఎంలో ఆన్లైన్లో మొత్తం ఆగిపోయిన ఆఫ్ సర్వీస్ అని పడుతుంది. మెయిన్ బ్రాంచ్కి వెళ్తే పైన నుంచి ఆపారనే చెబుతున్నారు. ఓరు బ్రిడ్జి కాడికి వెళ్ళాం, చెంచిపేట డౌన్లో వెళ్ళాం. డబ్బులు వేయటానికి కానీ డబ్బులు ఏడు తీయటానికి కానీ దేనికి కుదరట్లేదు. బ్యాంకులు అడిగితే ఒకటే చెబుతున్నారు పైనే ఆపారని. మధ్యాహ్నం 1 గంట కాడి నుంచి ఇప్పుడు సాయంత్రం 7 అవుతుంది. ఇంతవరకు డబ్బులు వేయటానికి కానీ తీయటానికి కానీ కుదరట్లేదు. నెలాఖరి ఎట్లా కుదిరిద్ది? బ్యాంకులు అడుగుతుంటే ఎవరు సరిగ్గా సమాధానం చెప్పట్లేదు. ఇప్పటికీ ఆఫ్లైన్ అనే చూపిస్తుంది. మధ్యాహ్నం 1 గంట కానీ సాయంత్రం 7 అవుతుంది. ఇప్పటికీ ఆఫ్లైన్ అనే చూపిస్తుంది. తెనాలి మండలం కొలకలూరు గ్రామంలో తీవ్ర ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయి. గ్రామంలో డయేరియా ప్రబలినట్లు ప్రచారం జరుగుతుండగా ఇప్పటికే వాంతులు విరేచనాలతో ఓ బాలిక మృతి చెందింది. మరికొంతమంది తీవ్ర అస్వస్థతకు గురవడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. తెనాలి రూరల్ గ్రామం కొలకలూరులో డయేరియా ప్రబలినట్టు ఆందోళన వ్యక్తమవుతోంది. గ్రామంలోని గరువు కాలనీలో 14 ఏళ్ల బాలిక బుధవారం సాయంత్రం వాంతులు విరేచనాలతో తీవ్ర అస్వస్థతకు గురై మృతి చెందగా గురువారం మరికొంతమంది అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరారు. కాలనీకి చెందిన అనేక మంది వాంతులు విరేచనాలతో బాధపడుతుండగా అధికారులు అప్రమత్తమయ్యారు. వాటర్ శాంపిల్స్ సేకరించి ల్యాబ్కు తరలించారు. కొలకలూరుకు చెందిన 14 ఏళ్ల బాలిక శ్రీనిధి బుధవారం రాత్రి తీవ్ర అస్వస్థతకు గురై స్థానికంగా ఉన్న ఆర్ఎంపీ వద్ద చికిత్స పొందుతూ అర్ధరాత్రి మృతి చెందింది. అదేవిధంగా మరో కొంతమంది స్థానికులు కూడా వాంతులు విరేచనాలతో బాధపడుతూ గ్రామంలోని పీహెచ్సీకి చికిత్స నిమిత్తం వెళ్లారు. వారిలో ఒకరికి మెరుగైన చికిత్స కోసం తెనాలి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ప్రస్తుతం కొలకలూరు పీహెచ్సీలో 3 చికిత్స పొందుతుండగా తెనాలి ప్రభుత్వ జిల్లా వైద్యశాలలో 2 చిన్నారుల సహా మరొక వ్యక్తి చికిత్స పొందుతున్నాడు. మరో 12 ఏళ్ల బాలుడు పట్టణంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్టు తెలిసింది. గ్రామంలో పరిస్థితులు ఇబ్బందికరంగా మారుతుండటంతో పంచాయతీ సిబ్బంది అప్రమత్తమై ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చారు. విషయం తెలుసుకున్న సబ్ కలెక్టర్ డాక్టర్ నిధి మీనా కొలకలూరు చేరుకుని అక్కడ పరిస్థితిని సమీక్షించారు. కాలనీలో ప్రతి ఇంట్లో సర్వే చేయాలని సిబ్బందికి సూచించారు. అనంతరం తెనాలి ప్రభుత్వ వైద్యశాలలో చికిత్స పొందుతోన్న 35 ఏళ్ల గాజులవర్తి క్రాంతి, 10, 11 ఏళ్ల వయసున్న పి అమూల్య, పి ఉదయ్ భాస్కర్లను సబ్ కలెక్టర్ పరామర్శించారు. వారి ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులను అడిగి తెలుసుకుని మెరుగైన వైద్య సేవలు అందించాలని ఆదేశించారు. దీనిపై సబ్ కలెక్టర్ డాక్టర్ నిధి మీనా ఎస్ ఛానల్తో మాట్లాడుతూ కొలకలూరులో వాంతులు విరేచనాలతో బాలిక మృతి చెందినట్టు తమ దృష్టికి వచ్చిందన్నారు. దీంతో ఆ ప్రాంతంలో ఆరోగ్య సిబ్బందిని అప్రమత్తం చేశామని తెలిపారు. డివిజనల్ పంచాయతీ అధికారి, జిల్లా ఉపాధికారుల సమన్వయంతో గ్రామంలో ఇంటింటి సర్వే నిర్వహిస్తున్నట్టు చెప్పారు. తెనాలి జిల్లా వైద్యశాలలో 3, మరో 2 కొలకలూరు పీహెచ్సీలో ఇదే లక్షణాలతో చికిత్స పొందుతున్నారని, వారి పరిస్థితి నిలకడగా ఉందని తెలిపారు. గ్రామంలో నీటి శాంపిల్స్ సేకరించి పరీక్షల నిమిత్తం పంపడం జరిగిందని సబ్ కలెక్టర్ పేర్కొన్నారు. అలాగే రోగుల లక్షణాలను విశ్లేషించి కారణాలను నిర్ధారించాల్సి ఉందని, అన్ని రకాలుగా అధికారులను అప్రమత్తం చేశామని తెలియజేశారు. నిన్న ఒక డెత్ రిపోర్ట్ జరిగింది.
14-year-old female Srinadi from Kolakuluru village. Taniki start చేసాము from our department DLPO and deputy DMHO. They are surveying the entire area because ఎందుకంటే 4-5 cases report చేశారు vomiting and diarrhea. Kolakuluru village areas లో ఇది సర్వే స్టార్ట్ చేసాము. ఇప్పుడు అది జరుగుతుంది త్రూ విత్ హెల్ప్ ఆఫ్ ANMs అండ్ వాలంటీర్స్ ఇఫ్ ఎనీ సిమ్టమ్ ఆఫ్ ఫీవర్ వామిటింగ్ అండ్ డైరియా ఇస్ ప్రెసెంట్ అండ్ మనము ఇది వాటర్ శాంపిల్స్ కూడా కలెక్ట్ చేస్తున్నాము if to test the quality of water and 4-5 కేసెస్కి మనము స్టూల్ శాంపిల్స్ కూడా ల్యాబ్కు పంపిస్తున్నాము. ఇక్కడ ఇది ఇప్పుడు డిస్ట్రిక్ట్ హాస్పిటల్లో 3 కేసెస్ ఉన్నాయి. ఇప్పుడు స్టేబుల్గా ఉన్నారు. డాక్టర్స్ ఆర్ ఫాలోయింగ్ అప్ and if anything medical superintendent will update us and 2 cases are in PHC of Kolakuluru. We are in contact with the medical officer there and we are coordinating with each other and as we get the update after the result of the lab manamu update చేస్తున్నాము. కరెంట్లీ దిస్ ఫ్యూనరల్ సెరమనీస్ జరుగుతుంది. సో ఫ్యామిలీ ఇప్పుడు బిజీగా ఉన్నారు. సో ఆ తర్వాత మనము అడుగుతాను ఇది ఏమేం సిమ్టమ్స్ జరిగింది. ఈ DH హాస్పిటల్లో మార్నింగ్ హీ వాజ్ బ్రాట్ టు దిస్ హాస్పిటల్ అండ్ ఇట్ వాజ్ బై ద టైమ్ ఇట్ వాజ్ బ్రాట్ హియర్ ఇట్ వాజ్ ఆల్రెడీ ద డెత్ హ్యాడ్ హ్యాపెండ్. సో ఇది DHలో ఇది డిక్లరేషన్ జరిగింది బ్రాట్ డెత్. ఆల్ పేషెంట్స్ నుండి ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేస్తున్నాము. విత్ హెల్ప్ ఆఫ్ అవర్ మెడికల్ ఆఫీసర్ మనము ఒక టీం పెడతాము. This aim since last few days what all non-vegetarian material was consumed, what were the sources of water to their respective colonies. మనము ఇది ఇప్పుడు ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేస్తున్నాము. If we find out any source we will immediately inform and take action. అదేవిధంగా DMHO డాక్టర్ శోభారాణి గురువారం సాయంత్రం గ్రామానికి చేరుకుని వైద్యులు సిబ్బందితో అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. గ్రామంలో నెలకొన్న పరిస్థితులను అడిగి తెలుసుకుని సిబ్బందిని అప్రమత్తం చేశారు. కోలకలూరు, నా పేరు క్రాంతి. మాది మామూలు మాసం తెచ్చుకున్నాం. మాసం తెచ్చుకొని పాలు తాగే వరకు పాలు కడుపు అంతా తెల్లారి గట్ట 6 కాడి జ్యూరేషన్ తాగింది. ఒక వంత అయింది. లేదన్నా ఏమీ లేదు. ఏమన్నా తెలీదు. ఇక ఎప్పటి కొట్టింది మాసం కొరత తిన్నాను. ఇక ఎప్పటి కొట్టేసింది. ఇక రేషన్ తగులుకున్నాను. లేబర్ కోడ్లు అమలు చేయడం వల్ల కార్మికులకు ఎటువంటి ఉపయోగం లేదని CITU జిల్లా కార్యదర్శి కొల్లిపర బాబు ప్రసాద్ అన్నారు. 4 లేబర్ కోడ్లు రద్దయ్యే వరకు కార్మిక వర్గం పోరాటం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. స్థానిక చెంచుపేటలోని ప్రజా సంఘాల కార్యాలయంలో గురువారం ఉదయం ఏర్పాటు చేసిన సమావేశంలో CITU నాయకులు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన 4 లేబర్ కోడ్లకు వ్యతిరేకంగా సమావేశం ముద్దన సాంబశివరావు, సాంబిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం గతంలో భారత పార్లమెంటు చేసినటువంటి 29 కార్మిక చట్టాలను రద్దు చేసి వాటి స్థానంలో 4 లేబర్ కోడ్లను భారతదేశం అంతా కరోనా కష్టకాలంలో ఉండగా ఈ చట్టాలను ఆమోదింపజేసింది. ఈ చట్టాలలో 3 రాష్ట్రాలు మినహా మిగతా రాష్ట్ర ప్రభుత్వాలు చట్టాలకు అనుగుణంగా రూల్స్ను కూడా ఫ్రేమ్ చేశారు. ఆ రూల్స్ వచ్చే నెల 1వ తారీఖు నుంచి భారతదేశవ్యాప్తంగా అమలు జరగబోతున్నాయని, ఇప్పటిదాకా పనిచేస్తున్న వారానికి 1 రోజు విశ్రాంతి తీసుకున్నటువంటి కార్మికులకి ఇక నుంచి 3 రోజులు విశ్రాంతి దినాలు రాబోతున్నాయని, ఇంటి దగ్గర ఉండొచ్చు అని చెప్పేసి ఇప్పటిదాకా కార్మికుల వేతనాల్లో ప్రావిడెంట్ ఫండ్ కింద ఇతర సంక్షేమ పథకాల కింద వసూలు చేస్తున్నటువంటి సంక్షేమ నిధులు ఏవైతే ఉండేవి అవి మరింతగా పెరగబోతున్నాయని, భవిష్యత్తులో కార్మికులు రిటైర్డ్ అయిన తర్వాత కార్మికుల చేతికి పెద్ద మొత్తంలో నిధులు వస్తాయని చెప్పేసి లక్షలాది మంది కార్మికులు రోజుకు 12 గంటలు పనిచేస్తున్నారు. వారికి ఎవరికి కూడా 3 రోజుల విశ్రాంతి అనేటువంటిది లేదు. కనీసం కొన్ని ఫ్యాక్టరీలో వారానికి 1 రోజు కూడా విశ్రాంతి చేసుకునేటువంటి పరిస్థితి లేకుండా పోయింది. ఈ పరిస్థితుల్లో కొత్తగా కార్మికులకి వారానికి 3 రోజులు సెలవు రాబోతుందని చెప్పేటువంటి మాటలు చాలా వింతగా కనిపిస్తున్నాయి. వాస్తవానికి అవి అమలు జరిగేటువంటి పరిస్థితి కాదు. కానీ అట్లాగే గ్రాట్యుటీ మినిమం ఇంత ఉండాలి అని చెప్పేసి నిర్ణయించకుండా రిటైర్డ్ అయిన కార్మికుడికి వేతన ఎక్కువ ఆదాయం వస్తుంది అని చెప్పేసి చెప్పేటువంటి మాటల్లో ఏమాత్రం బలం లేదు. కార్మికులకు మేలు జరగబోతుంది అని చెప్పేటువంటి ప్రచారం ఎంత దుర్మార్గంగా చేస్తున్నారంటే అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. CITU ఇతర కార్మిక వర్గానికి ఈ దేశంలోని కష్టజీవులు కార్మికుల ప్రయోజనాల కోసం పనిచేసేటువంటి సంస్థలు, వ్యవస్థలు, రాజకీయ పార్టీలు, స్వచ్ఛంద సంస్థలు ఏవైతే ఉన్నాయో వాళ్ళందరూ కూడా ఈ దుర్మార్గం నుండి ప్రచారాన్ని తిప్పికొట్టాలని చెప్పేసి కార్మిక వర్గం తరఫున నిలబడాలని చెప్పేసి
మార్కెట్కి వెళ్తే సరుకులు క్యారీ బ్యాగుల్లో ఇస్తారనుకునే రోజులకు నేటితో కాలం చెల్లుతోంది. ప్రజల ఆరోగ్యాన్ని, పర్యావరణాన్ని దృష్టిలో పెట్టుకుని ఒకసారి వాడి పారేసే ప్లాస్టిక్ను పూర్తిగా నిషేధిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు తెనాలి పట్టణంలో జూలై 1 నుండి పూర్తి స్థాయి ప్లాస్టిక్ నిషేధం అమలు కానుంది. పర్యావరణానికి, ప్రజారోగ్యానికి పెనుముప్పుగా మారుతోన్న ప్లాస్టిక్ను పూర్తిగా నిషేధిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఒకసారి వాడి పారేసే ప్లాస్టిక్ను తిరిగి వాడడం, తయారీ, అమ్మకం, నిల్వ, పంపిణీ, దిగుమతి తదితరాలన్నింటినీ నిషేధిస్తూ ఆదేశాలిచ్చింది. రీసైక్లింగ్ కష్టమైన అన్ని రకాల ప్లాస్టిక్ను నిషేధిత జాబితాలో చేర్చింది. 75 మైక్రాన్ల కంటే తక్కువ మందమున్న ప్లాస్టిక్ను 2021లోనే నిషేధించగా దాన్నిప్పుడు 100 మైక్రాన్లకు వర్తింపజేసింది. ఇకపై వీటిని ఎవరు తయారు చేసినా, అమ్మినా సంస్థ లైసెన్సులు రద్దు చేస్తారు. 120 మైక్రాన్ల కంటే తక్కువ మందమున్న ప్లాస్టిక్ బ్యాగులు తదితరాలను వచ్చే డిసెంబర్ 31 నుంచి నిషేధించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ప్లాస్టిక్ నిషేధం దేశవ్యాప్తంగా శుక్రవారం నుంచి అమల్లోకి రానుండగా తెనాలి పురపాలక సంఘం ద్వారా నిషేధాజ్ఞలు కఠినంగా అమలు చేసే విధంగా అధికారులు చర్యలు చేపడుతున్నారు. ప్లాస్టిక్ వ్యర్థాల ఉత్పత్తిలో ప్రపంచంలో భారతదేశం 98వ స్థానంలో ఉంది. దేశంలో ఏటా 1.18 కోట్ల టన్నుల సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ఉత్పత్తి అవుతోంది. ఇందులో 29 లక్షల టన్నులు ఎగుమతి అవుతోంది. ఏటా సగటున 56 లక్షల టన్నుల ప్లాస్టిక్ వ్యర్థాలు పేర్కొంటున్నాయి. అంటే ఒక్కొక్కరు ఏకంగా 4 కిలోల ప్లాస్టిక్ వ్యర్థాలు ఉత్పత్తి చేస్తున్నట్టు లెక్క. ప్రపంచవ్యాప్తంగా ఏటా 38 కోట్ల టన్నుల ప్లాస్టిక్ ఉత్పత్తి అవుతోంది. ఇందులో 91% రీసైక్లింగ్కు అవకాశం లేనిదే. ఈ ప్లాస్టిక్ భూమిలో కలిసేందుకు 1000 ఏళ్లకు పైగా పడుతుంది. అందుకే దేశాలన్నీ ప్లాస్టిక్ నిషేధంపై దృష్టి సారించాయి. హానికారక ప్లాస్టిక్ ఉత్పత్తిని దశల వారీగా ఆపేయాలని భారత్ సహా 124 దేశాలతో కూడిన ఐరాస ఎన్విరాన్మెంట్ అసెంబ్లీ తీర్మానించింది. అలాగే ఎస్యూపీ అంటే ఒకసారి వాడి పారేసే ప్లాస్టిక్ యమా డేంజర్ అని చెబుతున్నారు. షాంపూ ప్యాకెట్ల నుంచి కర్రీ పాయింట్లలో కూరలు కట్టించే కవర్ల దాకా అన్నీ ఈ బాపతి కిందకే వస్తాయి. ఇవి ఆరోగ్యానికి, పర్యావరణానికి అత్యంత హానికరంగా మారుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా తయారయ్యే ప్లాస్టిక్లో 3వ వంతు ఒకసారి వాడి పాడేసిందే. ఇది భూమిలో కలవకపోగా పర్యావరణాన్ని నేరుగా విషతౌల్యం చేస్తుంటుంది. 2019లో ప్రపంచవ్యాప్తంగా 13 కోట్ల టన్నుల ప్లాస్టిక్ వ్యర్థాలను పారేయడం, కాల్చేయడం, కొండ ప్రాంతాల్లో పడేయడం జరిగిందని ఓ స్వచ్ఛంద సంస్థ వెల్లడించింది. ఎస్యూపీ ఉత్పత్తి ఇలాగే కొనసాగితే 2050 నాటికి పర్యావరణంలో కలిసిపోయే కర్బన ఉద్గారాల్లో 10% ఇదే ఉంటుందని ఐరాస అంచనా. ఎస్యూపీ బ్యాగుల్లోని ఆహార పదార్థాలను ఏళ్ల తరబడి తింటే రక్తంలోనూ ప్లాస్టిక్ కణాలు కలిసిపోతాయట. ఇది క్యాన్సర్ సహా పలు ప్రాణాంతక రోగాలకు దారితీస్తుంది. భూమి మీద సకల జీవజాలానికి ప్లాస్టిక్ ముప్పుగానే మారింది. తాజా నిషేధిత జాబితాలో ఉన్న వస్తువులు పరిశీలిస్తే ప్లాస్టిక్ పుల్లలతో కూడిన ఇయర్ బడ్స్, బెలూన్లలో వాడే ప్లాస్టిక్ పుల్లలు, ప్లాస్టిక్ జెండాలు, చాక్లెట్లు, ఐస్ క్రీముల్లో వాడే ప్లాస్టిక్ పుల్లలు, డెకరేషన్కు వాడే థర్మోకోల్, ప్లేట్లు, కప్పులు, గ్లాసులు, ఫోర్క్లు, స్పూన్లు, కత్తులు, స్ట్రా, ట్రేలు, స్వీట్ బాక్సులు, ఇన్విటేషన్ కార్డులు, సిగరెట్ ప్యాకెట్లపై ప్లాస్టిక్ ర్యాపింగ్, ద్రవ పదార్థాలను కలపడానికి వాడే ప్లాస్టిక్ స్టిక్స్, 100 మైక్రాన్ల కంటే తక్కువ మందమున్న ప్లాస్టిక్ వస్తువులు నిషేధిత జాబితాలో ఉన్నాయి. ఇక తాజా కేంద్ర ప్రభుత్వ ఆదేశాలను కఠినతరంగా అమలు చేసే విధంగా అధికారులు తగిన చర్యలు చేపడుతున్నారు. ప్లాస్టిక్ వాడకానికి ప్రజలందరూ దూరంగా ఉండాలని సూచిస్తున్నారు. శుక్రవారం నుండి స్పెషల్ డ్రైవ్లు ద్వారా ప్రజల, వ్యాపారస్తులకు అవగాహన కల్పించే ప్రయత్నాల్లో మున్సిపల్ అధికారులు ఉన్నారు. మనము ప్లాస్టిక్ వద్దు, గుడ్డ సంచే ముద్దు అని చెప్పేసి మనం న్యూస్ పేపర్లోనూ అక్కడ ఇక్కడ చాలా క్యాప్షన్స్ చూస్తున్నాము. మామూలుగా మనం ఎప్పుడైనా కానీ మనము ముందుకెళ్ళాలంటే మనం అప్డేట్ చేసుకుంటూ పోతాము. మనము చిన్నప్పుడు మన పాత కాలంలో బజారుకి వెళ్ళినప్పుడు కానీ మనము మన బాస్కెట్ లేదా ఒక సంచి మనమే పట్టుకెళ్ళే వాళ్ళము. కానీ ఈ జమానాలో ఏమవుతుంది అంటే మనము ఖాళీ చేతులతో వెళ్ళి ప్లాస్టిక్ సంచుల్లో కూరగాయలు, మనకు కావాల్సిన నిత్యావసర వస్తువులు తెచ్చుకుంటున్నాము. ఇది అప్డేట్ అయినట్లే ఉంది. కానీ ఈ అప్డేషన్ అనేది మనకు మన ఆరోగ్యానికి, మూగజీవుల ఆరోగ్యానికి చాలా అనర్థాన్ని కలిగిస్తుంది. మన పర్యావరణానికి కూడాను అంతే అనర్థాన్ని కలిగిస్తుంది. ఒక గుడ్డ సంచి నేలలో పడితే అది ఇమీడియట్గా ఒక 2-3 నెలల్లో అది చీకిపోయి మట్టిలో కలిసిపోతుంది. అదే ఒక ప్లాస్టిక్ సంచి నేలలో పడితే కొన్ని వందల సంవత్సరాల తర్వాత కూడాను ఆ ప్లాస్టిక్ సంచి అలాగే ఉంటుంది. అది ఆ భూమిలో కరిగిపోదు, మన పర్యావరణాన్ని భూకాలుష్యం చేస్తుంది. కాబట్టి ఈ జూలై 1 నుంచి ఒక వారం రోజుల పాటు ఈ తెనాలి పట్టణం మార్కెట్ ఏరియాలో మొత్తము కూడా మేము ఒక అవగాహన కార్యక్రమం లాగా చేపట్టి వీలైతే ప్రతి షాప్కు తిరిగి ప్లాస్టిక్ నిషేధం గురించి చెప్తాము. అలాగే మైక్ అనౌన్స్మెంట్లు కూడా చేస్తాము. ఈలోగా అందరూ కూడా ప్రత్యామ్నాయమైన అరేంజ్మెంట్స్ చేసుకోవాలి. కాబట్టి మేము చేసే విజ్ఞప్తి ఏంటంటే మీరందరూ కూడాను మాకు కోఆపరేట్ చేసి మన పర్యావరణాన్ని రక్షించుకొని
మన ఫ్యూచర్ జనరేషన్కి, మన పిల్లలకి, మన వాళ్ళకి ఒక మంచి పర్యావరణం రక్షించుకుందామని చెప్పేసి మా విజ్ఞప్తి. రేపటి నుంచి తెనాలి పట్టణం కానీ చుట్టుప్రక్కల కానీ ప్లాస్టిక్ని పూర్తిగా నిషేధించటమైనది. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ అంటే ఒక్కసారి వాడి పడేసే ప్రతి ఐటము కూడా ఏ రకమైనటువంటి ఐటాలు కూడా ప్రజలు ఎవరు కూడా వాడవద్దు. మీరు బయటకు వచ్చేటప్పుడు మీ ఇంట్లో ఉన్నటువంటి గుడ్డ సంచులు కానీ, అట్లాగే మటను చికెన్ షాపులకు వచ్చేటప్పుడు స్టీల్ బాక్సులు కానీ అలాంటివి తీసుకొచ్చుకోండి. రేపటి నుంచి అవగాహనలు కల్పిస్తాము, అదేవిధంగా పెనాల్టీలు వేస్తాము. అదేవిధంగా వినని షాపులు ఏమైనా ఉంటే వాటిని సీజ్ చేయడం కూడా జరుగుతుంది. గౌరవ శాసనసభ్యులు వారు ఏదైతే సుందర తెనాలిగా ఉండాలని ఆకాంక్షిస్తున్నారో ఆ సుందర తెనాలిలో మన ప్రజలు, మన భవిష్యత్తు కానీ మన పిల్లల భవిష్యత్తు కానీ పాడవకుండా ఉండాలి అంటే పర్యావరణాన్ని కాపాడాలి. ఆ పర్యావరణాన్ని కాపాడాలంటే ఇలాంటి ప్లాస్టిక్ ఐటమ్స్ ఏది కూడా మనం ఎవరూ కూడా వాడకూడదు. అనేక సేవా కార్యక్రమాలతో పాటు విశ్రాంత స్కూల్ సూపర్వైజర్గా కన్నెగంటి పిచ్చయ్య అందించిన సేవలు స్ఫూర్తిదాయకమైనవని పలువురు కొనియాడారు. కన్నెగంటి పిచ్చయ్య, సుశీలాదేవి దంపతుల వివాహ వార్షికోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేశారు. పట్టణానికి చెందిన విశ్రాంత స్కూల్ సూపర్వైజర్ కన్నెగంటి పిచ్చయ్య, సుశీలాదేవి దంపతుల 50వ వివాహ వార్షికోత్సవ వేడుకలను గురువారం నిర్వహించారు. స్థానిక కొత్తపేటలోని రాధాకృష్ణ కళ్యాణ మండపంలో జరిగిన కార్యక్రమంలో పిచ్చయ్య సన్నిహితులు, స్నేహితులు పాల్గొని వారికి శుభాకాంక్షలు తెలియజేశారు. ఉపాధ్యాయునిగా, స్కూల్ సూపర్వైజర్గా ఆయన అందించిన సేవలను కొనియాడారు. ఉద్యోగ విరమణ అనంతరం అనేక సంవత్సరాలుగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తుండడం పట్ల అభినందనలు తెలియజేశారు. 11వ వార్డు కౌన్సిలర్ కటారి రత్నకుమారి, కటారి హరీష్, తాడిపోయిన రమేష్ తదితరులు పాల్గొని కన్నెగంటి పిచ్చయ్య దంపతులకు 50వ వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. చాలా సంతోషం. ఈరోజు కన్నెగంటి పిచ్చయ్య మాస్టర్, మా అన్నగారు, సుశీలాదేవి గారు, మా వదిన గారు గోల్డెన్ జూబ్లీ వెడ్డింగ్ యానివర్సరీ జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఒక మధ్యతరగతి కుటుంబంలో పుట్టి మాస్టారు వ్యవసాయ కుటుంబంలో పుట్టి చదువుకొని హై స్కూల్ సూపర్వైజర్గా ఉండి రిటైర్ అయిన దగ్గర నుంచి పలు సేవా కార్యక్రమాలు ఎన్నో చేస్తూ ఉంటారు. అట్లాంటి మాస్టర్ నిండు నూరేళ్ళు ఆరోగ్యంతో ఉండాలని మనస్ఫూర్తిగా భగవంతుడు. తెనాలి పురపాలక సంఘంలో పలు విభాగాల్లో సేవలు అందిస్తూ వివిధ మున్సిపాలిటీలకు బదిలీపై వెళుతున్న ఉద్యోగులను ఘనంగా సత్కరించారు. మున్సిపల్ కార్యాలయంలో ఉద్యోగుల ఆత్మీయ వీడ్కోల సభ గురువారం సాయంత్రం నిర్వహించారు. ఆంధ్ర పారిస్ మున్సిపల్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బదిలీ అయిన మున్సిపల్ ఉద్యోగుల అభినందన వీడ్కోల సభ గురువారం సాయంత్రం నిర్వహించారు. మున్సిపల్ కార్యాలయంలోని కౌన్సిల్ హాలులో సాయంత్రం జరిగిన కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ఎం జశ్వంతరావు, వైస్ చైర్మన్ మాలేపాటి హరిప్రసాద్, గుంటూరు కోటేశ్వరరావు, పలువురు అధికారులు, కౌన్సిలర్లు పాల్గొన్నారు. తెనాలి మున్సిపాలిటీలో సుదీర్ఘకాలం పనిచేసి ప్రస్తుతం బదిలీ అయిన మేనేజర్ వి శ్రీనివాసులు, సీనియర్ అసిస్టెంట్ కళ్యాణ్ కుమార్, టౌన్ ప్లానింగ్ సూపర్వైజర్ సిహెచ్ బాబు, సువర్ణకుమార్, జూనియర్ అసిస్టెంట్ బి మోహనకృష్ణ, సీనియర్ అసిస్టెంట్లు విటి శ్రీనివాసరావు, టి పుష్పలత, వి వాణిశ్రీ, ఎం విజయశాంతి, కె పద్మకుమారి, డి స్వాతిశ్రీ, పి శేషగిరి, జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్ రమాదేవి, శ్వేత, ఎస్ వెంకటకృష్ణ, లక్ష్మీనారాయణలను శాలువాలు, పూలమాలలతో ఘనంగా సత్కరించారు. బదిలీపై వెళుతోన్న సందర్భంగా వారికి అభినందనలు తెలియజేశారు. వారి స్థానాల్లో నూతనంగా విధుల్లో చేరుతున్న ఉద్యోగులకు, సిబ్బందికి స్వాగతం పలికి అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో ఆంధ్ర పారిస్ మున్సిపల్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు ఆకురాతి రామచంద్రరావు, హెల్త్ ఆఫీసర్ కె హెలెన్ నిర్మల, ఎంఈకే నాగమల్లేశ్వరరావు, ఆర్ఓ జైకర్, అసిస్టెంట్ సిటీ ప్లానర్ సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. ఏదన్నా సరే అధికారుల దృష్టికి తీసుకెళ్ళి మీరు శుభ్రంగా మంచిగా చేసుకుంటారని, ఆరోగ్యంగా ఉంటారని, ఎక్కడున్నా పని చేసుకోవాల్సిందే. కాబట్టి ఈ బదిలీ అనేది ఏం లేదు. 5 సంవత్సరాల నుండి ఎక్కడికైనా సరే వెళ్తుంటారు, వస్తుంటారు. ఇది కొత్త ఏం కాదు. మీకు ఎక్కడున్నా అక్కడున్న అధికారులకి తోడుగా ఉండి లేని పేద ప్రజలకి అందరికీ సేవ చేస్తా ఉంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటా మిమ్మల్ని అభినందిస్తా. మా కమిషనర్ గారికి ఎలా ఉందో తెలియదు కానీ నాకు చాలా బాధగా ఉంది. 22 మంది అందరూ తెలిసిన వాళ్ళే అందరి గురించి వెళ్తామంటే చాలా బాధాకర విషయం. మరి మీరందరూ కూడా ఎక్కడికైనా లాంగ్ టర్మ్లో ఉన్నారు. అంటే 5 years నుంచి 8 years వరకు ఉన్న వాళ్ళు కూడా ఇక్కడ ఉన్నారు. కాబట్టి ఏంటంటే మా అందరికీ బాగా పరిచయం అయిపోయి బాగా ఉన్నారు. కాబట్టి మాకు కొంచెం బాధాకరంగా ఉంది. ట్రాన్స్ఫర్ అనేది సహజం. కాబట్టి మీరు వెళ్ళే ప్లేసుల్లో కూడా తెనాలి మున్సిపాలిటీకి ఎంత మంచి పేరు తీసుకొచ్చారో అట్లానే అక్కడ కమిషనర్ గారికి, అక్కడ ఉన్న లోకల్ నాయకుడికి కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా చేస్తారని ఆశిస్తూ, మీరు మనకి ఇక్కడ 22 మంది ట్రాన్స్ఫర్స్ అవటం అనేది చాలా పెద్ద ఎత్తున ఒక రకంగా నాకు మైనస్.
ఈ జనరల్ ట్రాన్స్ఫర్స్ జీవో వస్తుందనంటే నాకు నిద్ర పట్ల వాస్తవానికి. ఎందుకంటే మీ పర్టికులర్స్ అన్నీ నా దగ్గర ఉన్నాయి. గవర్నమెంట్ ఎప్పుడైతే జనరల్ ట్రాన్స్ఫర్స్ జీవో ఇష్యూ చేస్తున్నారనేది నాకు తెలిసిందో అంతకుముందే నేను మీ డేటా అంతా కూడా నా దగ్గర పెట్టుకున్నాను. అంటే ఎంతమంది ఎఫెక్ట్ అవుతున్నారు, ఎంతమందిని కాపాడవచ్చు అనే వివిధ రకాల కోణాల్లో నా వరకు నేను ప్రయత్నం చేశాను. అది కంపల్సరీగా 5 years ఒకే చోట చేసిన వాళ్ళని తప్పకుండా మరి ట్రాన్స్ఫర్ చేస్తున్నారనే విషయం మాకు అర్థమైంది. దానికి చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాలన్న ఉద్దేశం కూడా నేను ముందుగానే అబ్జర్వ్ చేశాను. దాదాపుగా 2.5 సంవత్సరాల పైన పడుతూ ఉంది. వచ్చిన దగ్గర నుంచి అందరూ కూడా నాకు పూర్తిగా, ప్రతి ఒక్కళ్ళు కూడా పూర్తిగా కోఆపరేట్ చేశారు. సేమ్ టైము వాళ్ళు ఎవరి దగ్గర ఎంతవరకు తీసుకోవాలనేది కూడా మరి మ్యాక్సిమం వాళ్ళ దగ్గర నుంచి వర్క్ రాబట్టడం కూడా జరిగింది. ప్రజలకి సమస్య లేకుండా, అలాగే రాజకీయ నాయకులు మన మీద మనం నమ్మి ఉన్నప్పుడు వాళ్ళకి మనం సర్వీస్ చేయాల్సిన అవసరం అందరికీ ఉంది. అంటే మీకు నాతో పాటు. ఎందుకంటే వాడు పొలిటికల్ లీడర్స్గా ఉన్నప్పుడు వాళ్ళు డెవలప్మెంట్ కోరుకుంటారు. ఆ డెవలప్మెంట్లో మనం కూడా అందరూ కూడా కలిసికట్టుగా పనిచేసినప్పుడే మరి ప్రయోజనాలు ఉంటాయి. కౌన్సిల్ మెంబర్స్ కూడా దాదాపు చైర్మన్ గారి దగ్గర నుంచి కౌన్సిలర్స్ వరకు అందరూ పూర్తిగా మనకి కోఆపరేట్ చేస్తూ ఎప్పటికప్పుడు ఇబ్బంది లేకుండా మనల్ని కూడా చూసుకున్నారు. ఎక్కడ కూడా కాంట్రవర్సీ విషయాలు జోలికి అనుకోకుండా చెప్పినా కూడా అర్థం చేసుకునే కౌన్సిల్ ఇక్కడ ఉంది. దానికి మరి వాళ్ళందరికీ కూడా ఒకసారి థ్యాంక్స్ చెప్పుకుంటూ మన ఎమ్మెల్యే గారు ఆయన డైరెక్షన్స్లో మరి మనమందరం కూడా కష్టపడి పనిచేసాం. ఎందుకంటే మీరందరూ కూడా చాలా వరకు లోకల్ అయి ఉంటాం, అందరూ కూడా తెలిసి ఉంటాం. అడ్మినిస్ట్రేషన్ చాలా ఈజీగా జరిగిపోయింది. మరి ఏదేమైనా మీరందరూ కూడా 22 మంది ఒకేసారి వెళ్ళిపోవటం అంటే అడ్మినిస్ట్రేషన్ పరంగా చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. మరి మీరందరూ కూడా ఇప్పటివరకు మరి చాలా కష్టపడి పనిచేశారు. మీ అందరికీ మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్పుకుంటా ఉన్నాను. ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలు తెనాలిలో ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల సందర్భంగా ఉచిత సినిమా ప్రదర్శనలో భాగంగా గురువారం పెమ్మసాని థియేటర్లో అదృష్ట జాతకుడు చిత్రం ప్రదర్శించారు. శకపురుషుని శత జయంతి మహోత్సవాల పేరిట తెనాలిలో ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఏడాది పొడవునా ఎన్టీఆర్ నటించిన సినిమాలను వారానికి 5 రోజుల పాటు ఉచితంగా ప్రదర్శిస్తున్నారు. ఇందులో భాగంగా బోసరోడ్డులోని పెమ్మసాని థియేటర్లో బుధవారం ఎన్టీఆర్ నటించిన అదృష్ట జాతకుడు చిత్రం ప్రదర్శించారు. పలువురు ఎన్టీఆర్ అభిమానులు, టీడీపీ కార్యకర్తలు హాజరై చిత్రాన్ని తిలకించారు. స్థానిక కళాకారులకు రోజుకొకరి చొప్పున సత్కారంలో భాగంగా ప్రముఖ పౌరాణిక రంగస్థల నటి మన్నవ రమణకుమారిని ఘనంగా సత్కరించారు. శత జయంతి ఉత్సవ కమిటీ సభ్యులు కేసన కోటేశ్వరరావు, ఈదర శ్రీనివాస్, ముత్తే శిరీష, దాది పద్మావతి తదితరులు ఆమెను సాల్వాతో సత్కరించి జ్ఞాపికను అందజేశారు. కార్యక్రమంలో పెమ్మసాని పోతురాజు, గుమ్మడి శ్రీధర్, అయినాల మల్లేశ్వరరావు, దేవరపల్లి భవానీ, ఎన్టీఆర్ జగన్, ముప్పానేని రాఘవరావు, డి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. కాగా శుక్రవారం ఉదయం పెమ్మసాని థియేటర్లో ఎన్టీఆర్ నటించిన శ్రీకృష్ణ విజయం చిత్రం ప్రదర్శించనున్నారు. అందరికీ నా నమస్కారం. కళాకారులందరికీ ఈ రకంగా తెనాలిలో సన్మానం చేయటం అనేది గొప్ప విషయం, చిన్న విషయం కాదు. నాకు చాలా సంతోషంగా ఉంది. నందమూరి తారక రామారావు గారి సద్దినోత్సవ వేడుకలు తెనాల్లో జరుపుకోవటం సంవత్సరం మొత్తం మాకు చాలా సంతోషకరంగా ఉంది. ఎన్టీ రామారావు గారిని స్టేట్ మొత్తంలో ఎక్కలేని విధంగా ప్రతిరోజు వారానికి 5 రోజులు సినిమా ఉచితంగా ప్రదర్శించడం మన తెనాలి ప్రజలకు చాలా ఆనందదాయకంగా ఉంది. చాలా ఉత్సాహంగా అందరూ చూస్తున్నారు. యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ డెవలప్మెంట్ ఆఫీసర్ గాలి రవికుమార్ పదవీ విరమణ సభ గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయనను పలువురు అభినందించి సత్కరించారు. స్థానిక బాలాజీరావుపేటలోని యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీలో డెవలప్మెంట్ ఆఫీసర్గా 34 ఏళ్ల పాటు సేవలందించిన గాలి రవికుమార్ పదవీ విరమణ చేశారు. ఈ సందర్భంగా సంస్థ కార్యాలయంలో గురువారం సాయంత్రం అభినందన వీడ్కోలు సభ నిర్వహించారు. రవికుమార్తో పాటు ఆయన సతీమణి హైమావతిలను సంస్థ ఉద్యోగులు, సిబ్బంది సత్కరించారు. యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ అభివృద్ధికి ఎంతగానో దోహదపడ్డారని డివిజనల్ మేనేజర్ శ్రీధర్ కుమార్, తెనాలి బ్రాంచ్ మేనేజర్ వై నరసింహారావు, అసిస్టెంట్ మేనేజర్ పి నాగేశ్వరరావు తదితరులు కొనియాడారు. వారిని ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో బి అశోక్, ఫణిరాజ్, అంచా సాంబశివరావు, సుజాత, రమణ, విశ్రాంత ఉద్యోగులు గాలి భూషణ్ బాబు, సుంకర రాంబాబు,
బి రవికుమార్, పసుపులేటి సుబ్బారావు, కాజా మదన్ మోహన్, గుండెపల్లి శ్రీను, తోట సత్యం తదితరులు పాల్గొన్నారు. సార్, నా రిటైర్మెంట్ ఫంక్షన్కు విచ్చేసిన రిటైర్డ్ ఎంప్లాయీస్, యునైటెడ్ అండ్ రిటైర్డ్ ఎంప్లాయీస్ దిగ్గజాలు వచ్చారండి ఇక్కడికి. పేరు పేరున నా ఆఫీస్ స్టాఫ్ నాకు ఎంతో సహకారం ఇచ్చారు ఇన్ని సంవత్సరాలు. వాళ్ళందరికీ కూడా మరొకసారి కృతజ్ఞతలు తెలుపుకుంటూ, గంగానమ్మపేటలోని వెస్ట్ సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్కు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. కరెంట్ బిల్లులు చెల్లించకపోవడంతో విద్యుత్ అధికారులు సరఫరాను నిలిపివేశారు. కరెంట్ లేకపోవడంతో సెల్ ఫోన్ లైట్ల వెలుతురులోనే సిబ్బంది పనిచేయాల్సి వచ్చింది. స్థానిక గంగానమ్మపేట లెక్చరర్స్ కాలనీలోని వెస్ట్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో గురువారం ఉదయం నుండి విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. కార్యాలయానికి సంబంధించిన కరెంటు బిల్లుల బకాయిలు పేరుకుపోవడంతో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి వచ్చే తీగలను పోల్ పై నుంచి విద్యుత్ అధికారులు తొలగించారు. దీంతో ఉదయం నుండి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో అంధకారం నెలకొంది. విద్యుత్ లేకపోవడంతో రిజిస్ట్రేషన్ల కోసం వచ్చిన ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అయితే సరఫరా నిలిపివేయడంతో కార్యాలయ సిబ్బంది హడావిడిగా వెళ్లి కరెంటు బిల్లులు చెల్లించొచ్చారు. ఈలోగా సెల్ ఫోన్ లైట్ల వెలుగుల్లోనే అక్కడ ఉన్న సిబ్బంది విధులు నిర్వర్తించారు. ఇదిలా ఉంటే సబ్ రిజిస్ట్రార్ రమాదేవి గుంటూరు నుండి గురువారం తెనాలి వెస్ట్ రిజిస్ట్రేషన్ కార్యాలయ సబ్ రిజిస్ట్రార్గా బదిలీపై వచ్చారు. బ్రిటన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కొల్లిపర మండలం అన్నవరంలో గడప గడపకు మన ప్రభుత్వం. గ్రామంలో 3వ రోజు కొనసాగిన ఎమ్మెల్యే శివకుమార్ పర్యటన. కొలకలూరులో తీవ్ర ఆందోళనకర పరిస్థితులు. వరుసగా తీవ్ర అస్వస్థతకు గురవుతున్న పిల్లలు, పెద్దలు. వాంతులు, విరేచనాలతో 14 ఏళ్ల బాలిక మృతి. ఆసుపత్రిలో మరికొందరికి చికిత్స. విద్యా వ్యవస్థలో విప్లవాత్మకమైన మార్పులను తెచ్చిన ఘనత ముఖ్యమంత్రి జగన్దే అన్న ఎమ్మెల్యే శివకుమార్. కోగంటి శివయ్య హైస్కూల్లో ₹1,60,00,000తో 14 అదనపు తరగతి గదులకు శంకుస్థాపన. పర్యావరణానికి హాని కలిగించే ప్లాస్టిక్ వాడకం పూర్తిగా నిషేధం. శుక్రవారం నుండి అమల్లోకి రానున్న కఠిన ఆంక్షలు. అంధకారంలో వెస్ట్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం. కరెంటు బిల్లులు చెల్లించకపోవడంతో విద్యుత్ సరఫరా నిలిపివేత. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే. Please subscribe to our YouTube channel.